నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో అడవి జంతువు సంచారం, అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల విజ్ఞప్తి. తొర్రేడు గ్రామ శివారులో 2 ఆవులు 1 దూడపై దాడి. వైసీపీ నేతలు అనుచితంగా వ్యవహరిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 4 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న నేత గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. 4వసారి ముఖ్యమంత్రి అయిన నాయకుడిని బూతులు ఎలా తిడతారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నేతల బూతుల పురాణాలు, వైసీపీ అర్చకులకు ఆరాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తిరుపతి లడ్డు విషయంలో 250 కోట్ల రూపాయలు నష్టం కలగడమే కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి విషయంలో దోపిడీ చేశారని ఆరోపించారు. బాబాయిని హత్య చేయించి చంద్రబాబుపై నెపం మోపాలని చూశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న మేము రప్పా అంటే ఎక్కడ ఉంటారో తెలియదని మొన్నే చెప్పామన్నారు. శాంతంగా ఉండాలని చెప్పే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఈ నెపాన్ని మాపై నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి అంబట్ని హత్య చేసినా చేయొచ్చు అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం చేత కాదు, పాదయాత్ర ఏ మొహం పెట్టుకుని చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర సహకారంతో ఉన్న ఆ రోజు నువ్వు సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే వీపు బద్దలవుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతావు, జాగ్రత్త అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి చంద్రబాబు కన్నేర చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, తలారి మూర్తి తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ళు ఇచ్చినందుకే అనుభవిస్తున్నాం. తెలుగు ప్రజలు అలో లక్ష్మణ నేర్చే పరిస్థితి తెచ్చావు. కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు ఒకే లైన్లో నడుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ఆడో ఇటు కలిపేసి నాశనం చేస్తూ ఉన్నారు. మాకేం కర్మ, మాకేం అవసరం? నోరు అదుపులో లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారు. ఇప్పటికే గుణపాఠం చెప్పారు కదా, అస్త్ర సన్యాసం చేయించారు కదా. మీకు రౌడీ రాజ్యాన్ని కొనసాగనివ్వం. రాష్ట్రంలో కులాలను మతాన్ని అడ్డు పెట్టుకుంటే అయ్యేది కాదు. కులాలకి మతాలకి అతీతం ఎన్డీఏ కూటమి. ముఖ్యంగా భారతదేశంలో వాటికన్ లాగానే అత్యంత ప్రాముఖ్యత గల దేవాలయం తిరుపతి టీటీడీ. మన చిన్నతనం నుంచి, మనం పుట్టకతలం దగ్గర నుంచి అక్కడ అప్పడానికి కానీ లడ్డూకి కానీ ప్రఖ్యాతి. దానికోసమే మైళ్ళ తరబడి క్యూలో నుంచొని లడ్డూలు తీసుకుంటారు, ప్రసాదాలు తెచ్చుకుంటారు. అక్కడిచ్చే దర్శనం అయిన తర్వాత ఇచ్చే చిన్న లడ్డు కోసం కూడా జనం తప్పిస్తారు, మహాప్రసాదంగా స్వీకరిస్తారు. అది పవిత్రంగా ఉండాలి. తూర్పుగోదావరి జిల్లా తొర్రేడు గ్రామ శివారులో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, చీకటి మాటున ఇంటి ఆవరణలో పెంపుడు జంతువులు ఆవులు దూడలపై క్రూర జంతువు దాడి చేసి హతమార్చి తినేస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో తొర్రేడు బొబ్బిళ్లంక మధ్యలో హైస్కూల్ సమీపంలో పెద్ద పులి దాడి చేసిందంటూ వదంతులు వ్యాపించాయి. ఆదివారం తెల్లవారుజామున ఉదయం వేళ నిద్రలో ఉన్నవారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. దాడిలో 2 ఆవులు 1 దూడ మృతి చెందాయని తెలియడంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో తొర్రేడు గ్రామ శివారు ముగ్గళ్ల సత్యరాజు నివాసం సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు, వివరాలు సేకరించారు, దర్యాప్తు ప్రారంభించారు. అటవీ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికపై స్పందించారు. గోదావరి జిల్లా తొర్రేడు గ్రామ పరిధిలో శనివారం తెల్లవారుజామున అడవి జంతు దాడిలో 3 పశువులు 1 దూడతో సహా మృతి చెందినట్లు జిల్లా అటవీ అధికారి బి ప్రభాకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన దూడను అరటి తోటలో తినివేసినట్లు గుర్తించామన్నారు. ఈ ప్రాంతం వరి పొలాలు, అరటి మరియు మొక్క పంటలతో చుట్టుముట్టి ఉండటంతో అడవి జంతువుల సంచారం ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సిబ్బంది ద్వారా గస్తీ ఏర్పాటు చేయగా గంట క్రితం అదే జంతువు సంచరిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. పశువుల మృతికి సంబంధించి నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తగిన పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు.
అడవి ప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారి సూచించారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. తాజాగా అటవీశాఖ అధికారులు మరో హెచ్చరిక ప్రకటన విడుదల చేశారు. సీతానగరం మండలం చినకొండేపూడి, పెదకొండిపూరి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం అని వదంతులు అయితే బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఇంతకుముందు ఎన్నడూ కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద పులి సంచరించిన దాఖలు లేవు. 2 దశాబ్దాల కిందట తొలిసారిగా రాజమండ్రి జనవాసాలలో చిరుతపులి ప్రత్యక్షమైంది. తర్వాత నెల రోజుల వ్యవధిలో ఓఎన్జీసీ కార్యాలయం ఆవరణలో కూడా చిరుతలు కనిపించాయి. వాటిని అత్యంత చాకచక్యంగా బోన్లో బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. కుక్కలు ఏమరాను కుక్కలు కాదని పులే తెలుసుకున్నాను కదా అని నేను అన్నానండి. ఎన్నింటికి వచ్చారు పొద్దున్న? 6 గంటలకండి వస్తాను. వద్దు అలా చనిపోయింది రెండును. చూసినాడు అలా బాట ఉందండి. పులే అని డౌట్ వచ్చిందండి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా ఖండించారు. రాజమండ్రిలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించేలా పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి ఓ పథకం ప్రకారం వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసి హతమార్చేలా పాలన ఉందన్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడా లేదన్నారు. హిట్లర్ పాలనే కనబడుతోందన్నారు. ప్రజా సంక్షేమ పాలన గాలికి వదిలేసి పోలీసు వ్యవస్థను వినియోగించి దారుణాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తి చూపిస్తే వారిపై కేసులు పెట్టి వేధించే కార్యక్రమం, జైలు చుట్టూ పోలీసుల స్టేషన్ చుట్టూ తిప్పించాలని, దానికి లొంగకపోతే ఇళ్లపై దాడులు చేసి కార్లకు ఇళ్లకు నిప్పంటించి హతమార్చాలనే దురాలోచనలతో ఉన్నారని అన్నారు. తిరుమల తిరుపతి గొప్పదనాన్ని, వైభవాన్ని మసకబార్చడమే కాదు, లడ్డూ ప్రసాదం కూడా రాజకీయం, స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబుపై దాడి కేసులో ప్రతి ఒక్కరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. అంబటి రాంబాబుకు మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు వెళదామంటే మా ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మేమందరం కూడా ఒక ఆందోళనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు గారిని ఏదోలాగా అంతమందించాలనేటువంటి కుట్ర పన్నుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. వారి డైరెక్షన్లో పోలీసులే కుట్రకి దారి చేస్తారనేటువంటి ఒక అనుమానాలు అయితే చాలా స్పష్టంగా మాకు ఉన్నవి. అందుకే ఇవాళ రాష్ట్రపతిని గారిని కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే కోర్టులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం, ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబటి రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఏం జరుగుతూ ఉందో మాకు స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రాంబాబు గారి తరఫున అడ్వకేట్ వెళ్తే కూడా అడ్వకేట్ని కూడా లోపలికి అలౌ చేయకుండా ఏం జరుగుతూ ఉంది అని చెప్పి ఇవాళ అడుగుతూ ఉన్నాం. సో అందు గురించే వారి కుటుంబానికి, వారికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరం పేపర్ మిల్లులో ఉద్యోగిగా సుదీర్ఘకాలం విశేష సేవలు అందించి పదవీ విరమణ చేసిన తోరాటి లక్ష్మీనారాయణకు పలువురు ప్రముఖులు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్లులో తోరాటి లక్ష్మీనారాయణ గత 38 సంవత్సరాలుగా ఉద్యోగ సేవలు నిర్వహించారు. వీరికి 3 కుమార్తెలు సురేఖ, కుసుమ, భువన వీరందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పదవీ సన్మానం నందు సభ కార్యక్రమాన్ని పేపర్ మిల్లు శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. పేపర్ మిల్ మాజీ, ప్రస్తుత కార్మిక స్టాఫ్ ప్రముఖులు హాజరయ్యారు. ఓపీఓ లీలాధర్ భార్గవ, డీజీఎం చందన్ వినాయక్, స్టాక్ డీజీఎం ఆనందరావు, మెకానికల్ మేనేజర్ సురేష్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ లంకలపల్లి శ్రీనివాస్, మాజీ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఎం భాస్కర్రావు మరియు స్నేహితులు, సహచరులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ
పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించాలని ఆకాంక్షించారు, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తోరాటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు తోరాటి లక్ష్మీనారాయణ. నేను ఆంధ్ర పేపర్ లిమిటెడ్లో 38 సంవత్సరాలుగా సర్వీస్ చేసి ఈరోజు రిటైర్ అయ్యాను. నాకు నా మీద ప్రేమాభిమానాలతో ఇంతమంది వచ్చి నన్ను ఇలా సత్కరించినందుకు అందరికీ ధన్యవాదాలు. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా సహచరులు, నా క్లాస్మేట్స్, మా బంధువులు, మా కోవర్కర్స్ అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే నా మీద ప్రేమాభిమానాలతో ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ దేవీ చౌక్ రోడ్ వెంకటేశ్వర స్వామి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. పల్లకి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కండవల్లి విజయ శారదాచార్యులు, కండవల్లి పవన్ కుమారాచార్యులు పర్యవేక్షణలో కండవల్లి శ్రీకారాచార్యులు, కండవల్లి శ్రీవర్ధనాచార్యులు స్వామి కళ్యాణం సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. ఆలయ కార్యనిర్వాహకాధికారి పి ప్రియదుర్గ, శ్రీనివాస యతి రాజగోష్ఠి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామోత్సవంలో అశేషమైనటువంటి భక్తులు, దాసానుదాసులు అందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామిని యొక్క సేవలో పాల్గొని తరిస్తున్నారు. రేపు మాఘ పౌర్ణమి చక్రస్నానం పుష్కరాల లేవనందు జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా సేవించి తరించాల్సిన కోరుతున్నాం. అలాగే ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు పరిపూర్ణ. కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ పెరవల్లి శేషాచార్యులు, పెరవల్లి సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఊరేగింపులో సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన విశేషంగా భక్తులను ఆకర్షిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, వంగపండు లక్ష్మీనారాయణ, దిగవల్లి పవన్కాంత్ శర్మ, మాన్యం దినేష్, ఆలయ నిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు మద్దతు పలికిన మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. రాజమండ్రి నగరానికి తలమానికంగా అయిన శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాలను సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్థాపించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించాలన్న మహాసంకల్పంతో స్థాపించిన ఈ సంస్థ ఒకవేళ దీన్ని నడిపే స్తోమత హితకారిణి సమాజానికి లేని పక్షంలో ప్రభుత్వానికి అప్పజెప్పేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకప్పుడు హితకారిణి సమాజం పర్యవేక్షణలో రాజమండ్రిలో 5 విద్యా సంస్థలు కలవు. మా జగనన్న ప్రభుత్వ హయాంలో అందులో 4ని ప్రభుత్వంలో విలీనం చేశాం. ఇప్పుడు ఈ విద్యా సంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయన్నారు. హితకారిణి సమాజం చైర్మన్గా ఎన్నిక కాబడిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో పని ఏమిటి? ఇక్కడ వాళ్ళ రాజకీయ పెత్తనం ఏమిటి? కాలేజీలో ఒక వార్డెన్ తీసేసి మరొకరిని నియమించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ చూస్తూ విద్యాశాఖ ఏం చేస్తుంది? ప్రభుత్వ పరిపాలనా అధికారులైన కలెక్టర్ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వారేం చేస్తున్నారు? కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యా అవకాశం ఇచ్చిన ఈ పవిత్రమైన విద్యా దేవాలయానికి రాజకీయ ప్రాబల్యం ఏమిటి? హితకారిణి సమాజానికి మరి ఎన్నో సంస్థలు రాజమండ్రిలో ఉన్నాయి. కావాలంటే వాటి మీద పెత్తనం చెలాయించండి అని ప్రభుత్వ అధీనంలో ఉన్న కళాశాలలో ఎటువంటి రాజకీయ పెత్తనాలను చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు న్యాయం చేయాలని కోరారు. ఎంతో పేరుగాంచిన ఈ విద్యా సంస్థల్లోకి గూండాలను పంపిస్తున్నారంటే ప్రోద్బలం లేకుండా ఇవన్నీ జరగవు. కొన్ని కోట్ల ఖరీదు చేసే ఈ విద్యా సంస్థల స్థలాల మీద భూ కబ్జాదారులు కన్నుపడటం వాస్తవం. కళాశాల ఆస్తులను కాజేయడానికి చూస్తున్న వారికి హితకారిణి సమాజం ఎండోమెంట్స్ ఈవో వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి కళాశాల హాస్టల్ను కళాశాలకు అప్పగించాలని, అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులపై ఉన్న పోలీస్ కేసులను తక్షణమే తీసివేయాలని, జీవో 42 ప్రకారం విద్యాశాఖకు అప్పచెప్పిన విద్యా సంస్థలను ఆస్తులపైన ఈవో పెత్తనం మానుకోవాలి. విద్యా సంస్థల ఆస్తులను రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం ఆపాలని మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, రిటైర్డ్ లెక్చరర్స్, వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ చైర్మన్ ఉన్నాడో ఈ చైర్మన్ డాక్టర్, ఈయన చేసే వ్యాపారం ఏంట్రా అని అంటే అక్కడ కోటిలింగాల ఘాటు దగ్గర ఇసుక వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి కలెక్షన్లు చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లకి చైర్మన్ల కింద ఎట్లా పెడతారు? కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆశయాల్ని ఏ రకంగా తూట్లు పొడుస్తారని ఇవాళ ఈ ప్రభుత్వం ఈరోజు పండగ సందర్భంగా ప్యాకాట్లు, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్ అన్నీ వీటిపైన కానీ ఎక్కడ ఏమీ స్పందన లేదు. కానీ ఈరోజు 40 మంది 50 మంది కానిస్టేబుల్ రోజుకి కాలేజ్ దగ్గర కాపలా ఉంచుతూ ఉన్నారు. ఏ విధమైన వైఖరి? మీరు అని చేస్తే అనిగిపోయేది కాదు. వెంటనే విద్యార్థులకు హాస్టల్ అప్పచెప్పాలి. హితకారిణి సమాజం పెత్తనం ఈ కాలేజీ మీద రద్దు కావాలని చెప్పి అప్పటి వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తాం. రాజమహేంద్రవరం తొర్రేడు గ్రామం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మొక్కలు నాటారు. రాజమహేంద్రవరం తొర్రేడు గ్రామంలో పచ్చని చెట్ల ప్రగతికి మెట్లు అనే కార్యక్రమంలో భాగంగా యువగలం టీం ఆధ్వర్యంలో బొబ్బర్లంక బ్రిడ్జి నుండి వెంకట్నగర్ సాయిబాబా గుడి వరకు సుమారుగా 600 మొక్కలు నాటారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే భావన మనందరిలో రావాలని, రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచుతూ ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత. పల్లెవనం, గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడం ప్రకృతి పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దేలా లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి వారి ఆధ్వర్యంలో పచ్చదనం పెంపొందించేలా ఈ కార్యక్రమాలు ఉద్యమంగా కొనసాగుతున్నాయి. యువగలం టీం సహకారంతో ఈ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నున్నా కృష్ణ, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి
కరువూరి కిషోర్, వాసిరెడ్డి బాబీ, గద్దె సత్యనారాయణ, దండమూడి బాపినీడు, కొత్తపల్లి సత్యనారాయణ, చిట్టూరు శ్రీధర్, దాసరి గురుప్రసాద్, సుంకవల్లి చిన్నారి తదితరులు పాల్గొన్నారు. నూతన పెన్షన్లు అందజేశారు. ఈ లోపల మొక్కలు పెట్టే కార్యక్రమం స్థానిక యువకులు, పార్టీ గ్రామ పెద్దలంతా కలిపి మొక్కలు పెట్టే కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసి వారందరికీ అభినందనలు చేస్తున్నాం. ప్రజల భాగస్వామ్యం అవసరం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం. దానిలో భాగంగానే మిత్తిపాడు తొర్రేడు విధానంలో ఈ గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతంలో దానికి రోడ్లు కూడా కొన్ని శాంక్షన్ అయినాయి. పుష్కరాలు కూడా కొన్ని రోడ్లు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మరలా త్వరలోనే నీళ్ల ట్యాంకులు 2 శాంక్షన్ చేయించాం. జగనన్న కాలనీలో ఎన్టీఆర్ కాలనీగా పేరు మారింది. అక్కడ కూడా కొన్ని రోడ్లు వేయడానికి, నీళ్ల ట్యాంకులు ఇచ్చి నీళ్లు అందించడానికి త్వరలోనే గోదావరి జల మిషన్ ద్వారా తొర్రేడు ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు కూడా చేయబోతున్నాం. దాన్ని కూడా 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి ఉచితంగా ఇంటింటి కనెక్షన్ ఇచ్చే విధానం కూడా అమలు చేయబోతాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే కూటమి కార్యకర్తలు అందరూ కూడా 1వ తారీఖున ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ అయితే ఇచ్చే విధంగా వారు కూడా పాల్గొంటున్నారు. రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందే వెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. సో రానున్న రోజులు ఇప్పుడే చూసాం. ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఇంకా పెండింగ్ కూడా చాలా ఉన్నాయి. వారిని కూడా త్వరితగతిన అంటే ఈ మార్చి వచ్చే లోపల చాలా వరకు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. రాజమండ్రి, కోలమూరు, పద్మాక్షి నగర్లో సూర్యారాధన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దశమ వార్షిక మాఘమాస సందర్భంగా పక్షదీక్షగా జరుగుతున్న సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా ముగిసింది. కోలమూరు, పద్మాక్షి నగర్లో శ్రీ బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ నేతృత్వంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం ఘనంగా జరిపించారు. స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా జరిగాయి. అనంతరం 11 గంటలకు మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వడలి కుమార్ శర్మ మాట్లాడారు. మహాలక్ష్మి అమ్మవారి కటాక్షాలతో లోక కళ్యాణం జరగాలని ఈ మాఘమాస పక్ష దీక్షను నిర్వహించినట్లు తెలిపారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, డాక్టర్ అనుసూరి పద్మలత, ప్రముఖ న్యాయవాది పుట్రేపు లక్ష్మీ నరసింహప్రసాద్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పౌర్ణమాసి చండీ హోమం, ప్రతి నెల పౌర్ణమి రోజున చండీ హోమం, అలాగే దసరా నవరాత్రులు, శ్రావణ మాస వృద్ధికర మహాలక్ష్మి ఆరాధనలు జరుగుతాయి. వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే వచ్చే సంవత్సరం మాఘమాసం ఇంకా విశేషమైన క్రతువుతో అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాం. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో అడవి జంతువు సంచారం, అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల విజ్ఞప్తి. తొర్రేడు గ్రామ శివారులో 2 ఆవులు, 1 దూడపై దాడి. వైసీపీ నేతలు అనుచితంగా వ్యవహరిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 4 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న నేత గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.